ఓం శాంతి. ఈరోజటి మురళి 21 మే నెల 2021. ఓం శివోహం ఓం శివోహం చిదానందరూపం జ్ఞానస్వరూపం ప్రకాశస్వరూపం ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం. ఒక వృద్ధ మానవ తనువును ఆధారంగా చేసుకొని వారిలో అవతరించి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు. ఆ క్రమంలో వారికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం జరుగుతుంది. తండ్రి జయ
ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, చాలా సమయం గతించిపోయింది, ఇంకొద్దిగానే మిగిలి ఉంది, ఇక ఇంటికి వెళ్ళాలి. ఈ చీచీ శరీరమును, ప్రపంచమును మరిచిపోవాలి అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మధురమైన పిల్లలు, చాలా సమయం గతించిపోయింది, ఇంకొద్దిగానే మిగిలి ఉంది, ఇక ఇంటికి వెళ్ళాలి. ఈ చీచీ శరీరమును, ప్రపంచమును మరిచిపోవాలి అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రశ్న: ఏ నశ నిరంతరము ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఎటువంటి నశ నిరంతరము ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. జవాబు: వేటకు మృత్యువు, వేటాడే వారికి షికారు. మనము ఫరిస్తాలుగా అయ్యి మన ప్రియునితో కలిసి ఇంటికి వెళతాము, మిగిలినదంతా అంతమైపోతుంది అనేటువంటి నశ నిరంతరము ఉండాలి. ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలి క్రొత్త దానిని తీసుకుంటాము. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. వేటకు మృత్యువు, వేటాడే వారికి షికారు. మనము ఫరిస్తాలుగా అయి మన ప్రియతముడైన శివ్ బాబాతో కలిసి పరంధామానికి వెళ్ళాలి. మిగిలినదంతా అంతమైపోతుంది అన్న నశ నిరంతరము ఉండాలి. ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలి క్రొత్త దానిని తీసుకుంటాము. ఈ జ్ఞానమంతా బుద్ధిలో చిందుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. పాట ఉంది: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు మనస్సనే ద్వారము వద్దకి. ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు మనస్సనే ద్వారము వద్దకి. ఓం శాంతి. ఈ విధంగా ఎవరన్నారు? పిల్లలు అన్నారు. పిల్లలు అతీంద్రియ సుఖమయ జీవితంలోకి వచ్చి బేహదు తండ్రి వచ్చారు అని అంటారు. తండ్రి దేనికోసం వచ్చారు? ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా మార్చేందుకు. పావన ప్రపంచం ఎంత ఉంటుంది, పతిత ప్రపంచం ఎంత ఉంటుంది అన్నది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఇక్కడ ఎన్నో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. దీనిని పతిత భ్రష్టాచారి ప్రపంచము అని అంటారు. మా క్రొత్త ప్రపంచము ఎంత చిన్నగా ఉంటుంది అని పిల్లల మనస్సులోకి రావాలి. మనము ఎలా రాజ్యము చేస్తాము? మన భారతదేశము వంటి దేశము ఇంకేది ఉండదు. భారతదేశము స్వర్గంగా ఉండేది అని, అటువంటి దేశము ఇంకేది ఉండచాలదు అని ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఈ భారతదేశము ఎందుకు పనికిరానిదిగా ఉంది అని మీకు అర్థమైంది. భారతదేశము స్వర్గంగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. మా భారతదేశము అన్నింటికన్నా ఉన్నతోన్నతమైనది, అన్నిటికన్నా ప్రాచీనమైనది అని ఎవరికీ గుర్తుకు రాదు. పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది, కానీ అది కూడా నెంబర్ వారీగా పురుషార్థము అనుసారంగా వస్తుంది. మరి మీకు అంతటి సంతోషము, అంతటి గౌరవము ఉందా? బేహదు తండ్రి వచ్చి ఉన్నారు. వారు కల్పకల్పము వస్తారు. మాయా రావణుడు మన రాజ్య భాగ్యమును ఏదైతే దోచుకున్నాడో దానిని ఆత్మలైన మనకు మరలా బాబా వచ్చి ఇస్తారు. యుద్ధం చేసి దోచుకున్నాడు అని కాదు. రావణ రాజ్యంలో మన మతము భ్రష్టాచారముగా అయిపోతుంది. శ్రేష్టాచారుల నుండి మనము భ్రష్టాచారులుగా అయిపోతాము. ప్రపంచము ఎంత పెరిగిపోయిందో చూడండి. మన భారతదేశం ఎంత చిన్నగా ఉండేది. స్వర్గంలో ఎంతో సుఖంగా ఉంటారు. వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన మహల్స్ ఉంటాయి. అక్కడ రావణుడు ఉండడు. పిల్లలైన మీ బుద్ధిలో ఎంతో సంతోషం ఉండాలి, అతీంద్రియ సుఖము ఉండాలి. దేహీ అభిమానులుగా అవ్వండి అని శివ్ బాబా అంటారు. దేహాభిమానము పోవడానికి 108 అతుకులతో కుట్టబడిన బట్టలు వేసుకోండి అని బాబా అన్నారు.
గొప్పవారితో రత్నాకరులతో సంబంధం ఉండేది. మరి ఆ నశ ఎలా పోవాలి? దేహి అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. నేను ఒక ఆత్మను, ఇది పాత శరీరము, దీనిని వదిలి ఫస్ట్ క్లాస్ అయిన క్రొత్త శరీరాన్ని తీసుకోవాలి. సర్పము కుబుసాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానము ఉంది. ఈ పాత శరీరాన్ని వదిలి మనము ఇంకొక క్రొత్త శరీరాన్ని తీసుకుంటాము. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో పొంగుతూ ఉండాలి. ఇది చీచీ ప్రపంచము. దీనిని చూస్తూ కూడా బుద్ధి ద్వారా మరిచిపోవలసి ఉంటుంది. మనము యాత్రలో వెళుతున్నాము. మన బుద్ధి యోగము ఇంటి వైపుకు వెళుతుంది. అభ్యాసం చేయవలసి ఉంటుంది కదా. ఈ శరీరము పాతదే, ఈ ప్రపంచము పాతదే. సాక్షాత్కారాన్ని పొందారు. ఇప్పుడు ఈ దేహమును మరియు దేహ సర్వ సంబంధాలను వదిలి ఇంటికి వెళ్ళాలి. లోపల ఎంతో సంతోషము ఉండాలి. ఇప్పుడు మీరు తిరిగి పరంధామానికి వెళ్ళాలి. బుద్ధి యోగము అక్కడ జోడింపవలసి ఉంటుంది. పరస్పరము ఒకరికొకరు మన్మనాభవ అని గుర్తు చేసుకోవాలి. ఇది చాలా అద్భుతమైన మంత్రము. గీతను ఎంతోమంది చదువుతారు, కానీ దానిని అర్థం చేసుకోరు. ఏ విధంగా ఇతర శాస్త్రాలను చదువుతారో అలాగే దానిని చదువుతారు. తాము భవిష్యత్తు కొరకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో సమయం గతించిపోయింది. ఇప్పుడు ఇంకొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ విధంగా మిమ్మల్ని మీరు ఆహ్లాదింప చేసుకుంటూ సంతోషంలో ఉండాలి. ఇదంతా అంతమైపోతుంది. మృగానికి మృత్యువు, వేటగానికి వేట. మనము మన ప్రియుడైన ఆ తండ్రిని తెలుసుకున్నాము. ఇక్కడ ఆత్మిక తండ్రి కూర్చొని శిక్షణను ఇస్తున్నారు. వీరు సాధారణంగా ఉన్న ఉన్నతోన్నతమైన వారు. బేహద్దు వారసత్వాన్ని ఇచ్చేందుకు శివబాబా వచ్చారు. వారు కల్పకల్పము వస్తారు. ఇది చీచీ ప్రపంచము. ఈ విధంగా స్వయంతో మాట్లాడుకోవలసి ఉంటుంది. దీనినే విచారసాగర మంథనము అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ జన్మ జన్మాంతరాలుగా చదివారు. భారతవాసులు ఎన్ని జపతపాదులు చేశారో అంతగా ఇంకెవరూ చేయలేదు అని ఇప్పుడు తెలిసింది. ఎవరైతే మొట్టమొదట వచ్చారో వారే భక్తి చేశారు. మళ్ళీ వారే జ్ఞానయోగాలలో కూడా తీవ్రముగా ముందుకు వెళతారు. ఎందుకంటే వారు మళ్ళీ మొదటి నెంబరులోకి రావాలి. మీరు కూడా చూస్తారు, కొందరు చాలా బాగా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఆత్మిక సేవలో నిమగ్నమైన పిల్లలైన మీకు ఇది చాలా సహజము. మీరు నిజంగానే బట్టీలో కూర్చున్నారు. మీ సంబంధము నిర్విఘ్నముగా ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు వింటూ వింటూ పాతవారి కన్నా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. క్రొత్తగా వచ్చేవారు చాలా వేగంగా ముందుకు వెళ్ళడం కనిపిస్తుంది. మీరు లిస్టు వ్రాసినట్లయితే మీకు తెలుస్తుంది. మొదట్లో మీ మాలను తయారు చేసేవారు, కానీ మంచి మంచి పిల్లలు 3-4 నెంబర్లో ఉన్నవారు కూడా వెళ్ళిపోవడం చూశాము. ఒక్కసారిగా వెళ్ళి ప్రజల్లో పడిపోయారు. ఇప్పుడు ఇది మీ విద్యార్థి జీవితము. గృహస్థ వ్యవహారములో ఉంటూ దానికి తోడుగా మీరు ఈ కోర్సును చదువుతారు. చాలామంది పిల్లలు డబుల్ కోర్సును చేస్తారు. వారికి లిఫ్ట్ లభిస్తుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇది చదవడము మీ కోర్సు. ఇందులోనూ కన్యలు చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి. కన్యల కారణంగానే కన్నయ్య లేక గోపాలుడు అన్న పేరు కూడా ప్రసిద్ధమై ఉంది. నిజానికి గోపులు అనగా అన్నయ్యలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. మీరు సత్యయుగములో దేవీదేవతా ధర్మానికి చెందిన వారిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రవృత్తి మార్గములో రాజ్యము చేసేవారు. ఇది మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మేము ఎలా అవుతాము అన్నది మీకు గుర్తుకు రావాలి. దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. వారి ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కరల సంపూర్ణులు, మేము పాపులము, కపటులము, నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని అంటారు. ఇందులో
భగవంతుడు జాలిపడడం కానీ కృప చూపించడం కానీ ఏమీ లేదు. నిజానికి దయ లేక కృప తమపై తామే చూపించుకోవలసి ఉంటుంది. మీరే దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు ఎలా అయిపోయారో మిమ్మల్ని మీరు చూసుకోండి. మళ్ళీ పురుషార్థం చేసి దేవతలుగా అవ్వండి. నల్లగా ఉన్నవారు సుందరంగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. అతడు మరణించేవాడు, కానీ ఫలానా వారు కృప చూపించడంతో బ్రతికిపోయాడు, అతడి ఆశీర్వాదం వల్ల రక్షింపబడ్డాడు అని భక్తి మార్గంలో అంటారు. మహాత్ములు మొదలైన వారి చేతులు పట్టుకొని మీ ఆశీర్వాదం కావాలి అని అంటారు. కానీ ఇది చదువు, ఇక్కడ కృప మొదలైన విషయాల మాటే లేదు. మన్మనాభవ అన్న పదానికి అర్థం ఉంది కదా. ఎంతోమంది మంత్రాలు ఇస్తారు, అనేక రకాలైన హఠయోగాలు నేర్పిస్తారు. ప్రతి ఒక్కరి శిక్షణలు వేరువేరుగా ఉంటాయి. హఠయోగుల నమూనాలు చూడాలనుకుంటే జైపూర్లోని ప్రదర్శనశాలలో చూడండి. మీరిక్కడ ఎంతో విశ్రాంతిగా కూర్చున్నారు. మనకు మళ్ళీ శివ్ బాబా రాజ్యమును ఇస్తున్నారు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడే అద్వైత దేవీ దేవతా ధర్మము ఉండేది. అప్పుడు ఇంకే ఇతర ధర్మము లేదు. 2 చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే ధర్మము ఉంటే మారణ హోమం ఉండదు. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగము పూర్తయితే భక్తి కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనుషులు ఎంతగానో వృద్ధిని పొందుతూ ఉంటారు. భారత ఖండపు భూమి అయితే పెరగదు కదా, భూమి అలాగే ఉంటుంది. కానీ మనుషులే తగ్గుతారు, పెరుగుతారు. అక్కడ మనుషులు చాలా తక్కువగా ఉంటారు. కానీ ప్రపంచము ఇదే. ప్రపంచమేమీ చిన్నగా అయిపోదు. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. మనము యోగ బలం ద్వారా శ్రీమతము అనుసారంగా మన రాజ్యమును స్థాపన చేసుకుంటున్నాము. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి అని శివ్ బాబా చెబుతున్నారు. ఆత్మలోనే మలినాలు కలుస్తాయి అన్నది వారు చెప్పరు. మొదట స్వర్ణయుగము వారిగా ఉన్నారు. అప్పుడు శుద్ధమైన బంగారంగా ఉండేవారు. ఆ తర్వాత వెండి కలుస్తుంది. అప్పుడు దానిని వెండి యుగము అని అంటారు. వారు చంద్రవంశీయులు. ఆంగ్ల పదాలు చాలా చక్కగా ఉన్నాయి. గోల్డెన్, సిల్వర్, కాపర్ మరియు ఐరన్. ఆత్మలోనే మలినాలు కలుస్తాయి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆత్మలోని మలినము ఎలా తొలగుతుంది? సతు నుండి తమోగా అయిపోయింది. మళ్ళీ తమో నుండి సతుగా ఎలా అవ్వాలి? గంగలో స్నానం చేయడం ద్వారా సతోప్రధానంగా అయిపోతాము అని వారు భావిస్తారు. కానీ అలా జరగదు. గంగా స్నానాలు మొదలైనవి రోజు చేస్తూనే ఉంటారు. కొందరు చాదస్తులుగా ఉంటారు. కొలనులో కూడా స్నానం చేస్తారు. బాబాను స్మృతి చేయాలి అన్న నియమాన్ని పెట్టుకోండి అని మీకు బాబా చెబుతారు. స్మృతి స్నానము కానీ యాత్ర కానీ చేయండి. జ్ఞాన స్నానం కూడా చేయిస్తారు. అలాగే యోగ యాత్రను కూడా నేర్పిస్తారు. బాబా జ్ఞానమును ఇస్తారు. ఇందులో యోగపు జ్ఞానము, అలాగే సృష్టి చక్రపు జ్ఞానం కూడా ఉంది. శాస్త్రాల జ్ఞానాన్ని ఎంతోమంది ఇస్తారు. కానీ వారెవరికీ యోగముని గురించి తెలియదు. యోగము అంటే హఠయోగము అని భావిస్తారు. యోగాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు. కానీ ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకే ఇతర మనుష్య మాతృల వద్ద ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయింది. మళ్ళీ క్రొత్త ప్రపంచం వస్తుంది. వృక్షము ఎలా వృద్ధిని పొందుతుందో మీ బుద్ధిలో ఉంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. అందరూ ఒక్కసారిగా రారు. బ్రాహ్మణుల వృక్షము చాలా పెద్దగా ఉంటుంది. మెల్లమెల్లగా వస్తారు. ప్రజలు తయారవుతూ ఉంటారు. కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. సెంటర్స్ ఎంతో వృద్ధిని పొందుతాయి. లెక్కలేనన్ని ప్రదర్శనలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా మందిరాలు తయారవుతూ ఉంటాయో అలాగే మీ ప్రదర్శనలు కూడా పల్లె పల్లెల్లో ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ ప్రదర్శనలు పెట్టవలసి ఉంటుంది. వృద్ధిని పొందుతూ ఉంటాయి.
కావున చివరిలో ఈ చిత్రాలను కూడా ముద్రించవలసి ఉంటుంది. అందరి వద్దకు శివబాబా సందేశము వెళ్ళాలి. పిల్లలైన మీరు చాలా గొప్ప సేవను చేయాలి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్లు ప్రదర్శనల ఫ్యాషన్ నడుస్తుంది. కావున వీటిని గ్రామ గ్రామాల్లో చూపించవలసి ఉంటుంది. వారు బాగా స్వీకరిస్తారు. శివ జయంతి ఎంతో ప్రసిద్ధమైనది. కానీ వారు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. శివ పురాణము మొదలైన వాటిలో ఈ విషయాలు లేవు. ఈ విషయాలను మీరే వింటారు. వినేటప్పుడు ఎంతో బాగుంటుంది, కానీ తర్వాత మరిచిపోతారు. ఈ పాయింట్స్ బాగా ధారణ అయినట్లయితే సేవ కూడా బాగా చేయగలుగుతారు. కానీ అన్ని పాయింట్స్ ఎవరికి ధారణ అవ్వవు. భాషణ ఇచ్చి వచ్చిన తర్వాత ఈ పాయింట్ కూడా చెప్పి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎవరికైతే దేహాభిమానము ఉండదో వారు ఇలా వెంటనే చెబుతారు. భాషణ ఇచ్చిన తర్వాత నేను పాయింట్స్ అన్నీ సరిగ్గా అర్థం చేయించానా అని ఆలోచిస్తారు. ఈ పాయింట్లను మరిచిపోయాను అని గుర్తిస్తారు. పాయింట్లు మీతో పాటు వెళ్ళవు. ఇవి కేవలము ఇప్పటి కొరకే. ఆ తర్వాత ఇవి అంతమైపోతాయి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో అవేవి మళ్ళీ సత్యయుగంలో ఉండవు. మీకు జ్ఞానమనే 3వ నేత్రము ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా అవుతారు. పరమాత్మ వచ్చి మీకు జ్ఞానమును ఇస్తున్నారు. దానిని ఆత్మ అయిన మీరు ధారణ చేస్తున్నారు. ఆత్మకు 3వ నేత్రము లభిస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరము ద్వారా కర్మలు చేయిస్తున్నాను అన్న జ్ఞానము ఎవరిలోనూ లేదు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధిలో ఉంచుకోవడంలోనే శ్రమ ఉంది. పిల్లలు కష్టపడాలి మరియు సంతోషములో కూడా ఉండాలి. ఇప్పుడు మన రాజ్యము ఇక రానున్నది. మన రాజ్యములో ఏవేవి ఉంటాయో మీకు తెలుసు. ఈ చదువు ద్వారా రాజ్యాన్ని తీసుకుంటాము అని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. చదువుకునే వారికి తమ పదవి గుర్తుంటుంది. మనము భవిష్యత్తు కొరకు చదువుతాము. బాగా చదివినట్లయితే రాజ్య సింహాసనంపై కూర్చుంటాము. అటువంటి వారు ఎంతో ప్రసిద్ధం అవుతారు. ఇప్పుడు లిస్టు తయారు చేసినట్లయితే లేక మాలను తయారు చేసినట్లయితే రిఫ్రెష్ చేసేందుకు ఫలానా వారిని మా వద్దకు పంపించండి అని అందరూ అడగడం మొదలు పెడతారు. భాషణ ఇచ్చేవారిని పిలుస్తారు. కావున వారిపై గౌరవాన్ని కూడా ఉంచాలి. మేము వీరిలా చురుకుగా అవ్వాలి అని భావించాలి. अच्छा, मीठे मीठे सिगलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకునేందుకు దేహాభిమానాన్ని వదిలేందుకు పురుషార్థము చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున బుద్ధి యోగము ఇంటితో జోడింపబడి ఉండాలి. అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకునేందుకు దేహాభిమానాన్ని వదిలేందుకు పురుషార్థము చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున బుద్ధి యోగము ఇంటితో జోడింపబడి ఉండాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ చదువును కూడా చదవాలి. జబుల్ కోర్సును చేయాలి. జ్ఞాన స్నానము మరియు స్మృతి యాత్రను చేయాలి మరియు చేయించాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ చదువును కూడా చదవాలి. డబుల్ కోర్సును చేయాలి. జ్ఞాన స్నానము మరియు స్మృతి యాత్రను చేయాలి మరియు చేయించాలి. వరదానము. అతీతమైన స్థితి యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపమును సాక్షాత్కరింపచేసే నిరంతర సహయోగి భవ. అతీతమైన స్థితి యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపమును సాక్షాత్కరింపచేసే
నిరంతర సహయోగి భవ. విస్తారము. విస్తారము. ఏ విధంగా ఏదైనా వస్త్రమును ధరించడము లేక ధరించకపోవడము మన చేతుల్లోనే ఉంటుందో అటువంటి అనుభవమే ఈ శరీరం రూపీ వస్త్రముతో కూడా ఉండాలి. ఏ విధంగా వస్త్రాన్ని ధరించి కార్యము చేసిన తర్వాత ఆ కార్యము పూర్తవడంతోనే ఆ వస్త్రము నుండి అతీతమైపోతారో అలా శరీరము మరియు ఆత్మ రెండింటిలోనూ నడుస్తూ తిరుగుతూ అతీతంగా అనుభవం అవ్వాలి. అప్పుడే నిరంతర సహయోగులు అని పిలువబడతారు. ఈ విధంగా అతీతంగా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. ఏ విధంగా ఏదైనా వస్త్రమును ధరించడము లేక ధరించకపోవడము మన చేతుల్లోనే ఉంటుందో అటువంటి అనుభవమే ఈ శరీరం రూపీ వస్త్రముతో కూడా ఉండాలి. ఏ విధంగా వస్త్రాన్ని ధరించి కార్యము చేసిన తర్వాత ఆ కార్యము పూర్తవడంతోనే ఆ వస్త్రము నుండి అతీతమైపోతారో అలా శరీరము మరియు ఆత్మ రెండింటిలోనూ నడుస్తూ తిరుగుతూ అతీతంగా అనుభవం అవ్వాలి. అప్పుడే నిరంతర సహయోగులు అని పిలువబడతారు. ఈ విధంగా అతీతంగా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. స్లోగన్: సంగమ యుగములో ఒక్క క్షణమును వ్యర్థం చేసుకున్న అది ఒక సంవత్సరమును వ్యర్థం చేసుకోవడం వంటిదే. సంగమ యుగములో ఒక్క క్షణమును వ్యర్థం చేసుకున్నా అది ఒక సంవత్సరమును వ్యర్థం చేసుకోవడం వంటిదే. అమూల్య రత్నము. అవ్యక్త మురళి, నవంబర్ 17, 1969. పూర్తి ప్రపంచంలో యోగ్యులైన పిల్లలుగా అవ్వడమే బాబాకు మనమిచ్చే శ్రేష్టమైన బహుమతి. ఎవరు ఎంతగా యోగ్య బహుమతిగా తయారవుతారో అంతే వారికి ఉన్నతిలోకి వెళ్ళే లిఫ్ట్ లభిస్తుంది. మరియు ప్రపంచమనే షోకేస్లో మొదటి వరుసలో ఉంటారు. సృష్టి షోకేస్లో ముందు వరుసలో రావడానికి స్వయాన్ని ఆకర్షణమూర్తిగా చురుకైన వారిగా తయారవ్వాలి. అప్పుడు మన కర్మ కూడా మారిపోతుంది. చురుకైన వారు అనగా ఎవరు రెడీగా ఉండేవారు. వారు ప్రతి కార్యాన్ని గుర్తించగలిగి అందులో నిమగ్నమై సఫలత కూడా సాధించగలరు. ఎవరైతే పురుషార్థంలో సంస్కారాలలో భారంగా ఉంటారో వారిని చురుకైన వారు అని అనరు. స్వయంలో బలహీనతలే కష్టాలు, సమస్యల రూపంలో ముందుకు వస్తాయి. సేవలో శ్రమ లేదు, కానీ బలహీనతలే సేవను శ్రమగా అనుభవం చేస్తాయి. మొత్తం ప్రపంచంలో యోగ్యులైన పిల్లలుగా అవ్వడమే పరమాత్మకు మనమిచ్చే శ్రేష్టమైన బహుమతి. ఎవరు ఎంతగా యోగ్య బహుమతిగా తయారవుతారో అంతే వారికి ఉన్నతిలోకి వెళ్ళే లిఫ్ట్ లభిస్తుంది. మరియు ప్రపంచం అనే షోకేస్లో మొదటి వరుసలో ఉంటారు. సృష్టి షోకేస్లో ముందు వరుసలో రావడానికి స్వయాన్ని ఆకర్షణమూర్తిగా చురుకైన వారిగా తయారు చేసుకోవాలి. అప్పుడు మన కర్మ కూడా మారిపోతుంది. చురుకైన వారు అనగా సదా ఎవరు రెడీగా ఉండేవారు. వారు ప్రతి కార్యాన్ని గుర్తించగలిగి అందులో నిమగ్నమై సఫలత కూడా సాధించగలరు. ఎవరైతే పురుషార్థంలో సంస్కారాలలో భారంగా ఉంటారో వారిని చురుకైన వారు అనరు. స్వయంలో బలహీనతలే కష్టాలు, సమస్యల రూపంలో ముందుకు వస్తాయి. సేవలో శ్రమ లేదు, కానీ బలహీనతలే సేవను శ్రమగా అనుభవం చేస్తాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్: తపస్య జీవితం కొరకు హోంవర్క్. పాత నేచర్ అనగా స్వభావ సంస్కారాలను పరివర్తన చేసి సహజ యోగి నేచర్ను నేచురల్గా చేసుకోండి.
మా నడవడిక ద్వారా ఎవరికి దుఃఖం కలగకూడదు. మా నడవడిక, సంకల్పము, మాటలు మరియు ప్రతి కర్మ సుఖదాయిగా ఉండాలి అన్నదాన్ని గురించి ఎల్లప్పుడూ ప్రయత్నము చేయండి. ఇదే బ్రాహ్మణ కుల రీతి. ఈ రీతిని అనుసరిస్తూ పాత సంస్కారాలను మరియు పాత నేచర్ను పరివర్తన చేసి ఈశ్వరీయ నేచర్ను తయారు చేసుకోండి. ఎటువంటి పాత సంస్కారాలు, పాత అలవాట్లు ఉండకూడదు. అప్పుడు మీ పరివర్తన ద్వారా అనేకులు సంతుష్టులవుతారు. మా నడవడిక ద్వారా ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు. మా నడవడిక, సంకల్పము, వాణి మరియు ప్రతి కర్మ సుఖదాయిగా ఉండాలి అన్నదాన్ని గురించి ఎల్లప్పుడూ ప్రయత్నము చేయండి. ఇదే బ్రాహ్మణ కుల రీతి. ఈ రీతిని అనుసరిస్తూ పాత సంస్కారాలను మరియు పాత నేచర్ను పరివర్తన చేసి ఈశ్వరీయ నేచర్ను తయారు చేసుకోండి. ఎటువంటి పాత సంస్కారాలు, పాత అలవాట్లు ఉండకూడదు. అప్పుడు మీ పరివర్తన ద్వారా అనేకులు సంతుష్టులవుతారు. జీవన రేఖ. గుణం మంచిదైతే ప్రతి పరిస్థితిలోనూ ఏదో ఒకటి బోధపడుతుంది. గుణం అవగుణమైతే ప్రతి పరిస్థితిలోనూ బాధ పెడుతుంది. గుణం సద్గుణమైతే ప్రతి పరిస్థితిలోనూ సంతోషపెడుతుంది. గుణం దివ్యగుణమైతే అన్ని పరిస్థితులలోనూ ఆనందపరుస్తుంది. దివ్యగుణ సాగరుడైన పరమాత్ముడిని ప్రతి పరిస్థితిలో తోడుగా చేసుకుంటే పరమానంద అనుభూతి అవుతుంది. గుణం మంచిదైతే ప్రతి పరిస్థితిలోనూ ఏదో ఒకటి బోధపడుతుంది. గుణం అవగుణమైతే ప్రతి పరిస్థితిలోనూ బాధ పెడుతుంది. గుణం సద్గుణమైతే ప్రతి పరిస్థితిలోనూ సంతోషపెడుతుంది. గుణం దివ్యగుణమైతే అన్ని పరిస్థితులలోనూ ఆనందపరుస్తుంది. దివ్యగుణ సాగరుడైన పరమాత్ముడిని ప్రతి పరిస్థితిలో తోడుగా చేసుకుంటే పరమానందం అనుభూతి అవుతుంది. అచ్చా. ఓం శాంతి.